మనసిస్తావా పార్ట్ 19. సైడ్ స్మైల్తో ఊరుకోక, నువ్వు చేసేదేం లేదులే కానీ, ఈ రోజు నుండి నీ మెడలో తాళి, పెళ్ళైన వాళ్ళకి ఉండవలసిన పాపిట్లో కుంకుమ, అలాగే కాలికి ఉండవలసిన మెట్లు అన్నీ ఉండాలి నీకు అంటూ కిందకి చూసిన అతనికి ఆమె కాళ్ళు ఖాళీగా కనబడడంతో కళ్ళు ఎరిపెక్కాయి కోపంతో. అతను చెబుతున్న ఆ మాటని బట్టి అతనిలో ఎక్స్ప్రెషన్స్ మారిపోవడం చూసి శౌర్య చూపు ఎక్కడ ఉందో, ఎందుకు అతనికి కోపం ఎక్కువయిందో అర్థమయ్యి భయంగా గుటకలు వేసింది రూపాలి. ఆమె జెబ్బని గట్టిగా పట్టుకొని తన దగ్గరికి లాక్కొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, అసలేమనుకుంటున్నావు నువ్వు? మెడలో ఉన్న తాళిని దాచి కాళ్ళకి మెట్టెలు పెట్టుకోకుండా, నుదుటిన కుంకుమ లేకుండా చూసేవాళ్ళకి పెళ్ళి కాలేదని కలరింగ్ ఇవ్వడంలో నీ ఉద్దేశం ఏంటి అని అడిగాడు శౌర్య. ఏం చెప్పాలో తెలియక మౌనంగా అతని కళ్ళలోకి చూస్తున్న ఆమె లోపల తన భయాన్ని తొక్కిపెడుతూ ఉంది. మాట్లాడవేంటి అని అతను అరిచిన అరుపుకి చెవులతో పాటు కళ్ళు కూడా మూసుకుంది గట్టిగా కొట్టుకుంటున్న గుండెతో. ఇందాక నేను అన్న మాటకి ఆత్మాభిమానం అది ఇది అని లెక్చర్ ఇచ్చావు. మరి ఏ ఉద్దేశంతో నువ్విలా ఉన్నావు, నిజాన్ని దాస్తున్నావు అని అడిగాడు ఆమె చేతి మీద తన చేయి పట్టుకొని గట్టిగా కోపం కొద్దీ బిగిస్తూ. ఆ నొప్పి భరించలేక అంటూ అతని నుండి విడిపించుకోవడానికి చూస్తూ, వదులు నన్ను, నొప్పిగా ఉంది అంది రూపాలి. నీకు నొప్పిగా మాత్రమే ఉంది, కానీ నా గుండెకు అన్నీ ఆగిపోయి నాకు చాలా కోపంగా ఉంది. మరి అదెలా తీరుతుంది అని అన్నాడు దవడలు బిగించి. దానికి నేనేం చెయ్యను? అసలు నువ్వు చేసిన పనికి నాకు పెళ్ళయిందని అందరికీ ఎలా చెప్పుకుంటూ తిరుగుతాననుకున్నావు? నువ్వు చేసిన దానికి లేని బాధ నేను చేసిన దానికి మాత్రం కలిగిందా? నువ్వు న్యాయం అన్యాయం గురించి మాట్లాడకు. నీ నుండి ఆ మాటలు వింటే నాలో రాక్షసుడు బయటికొస్తాడు, నిద్రలేస్తాడు అంటూ విసురుగా ఆమెని వెనక్కి తోసేసి, ఇంకోసారి నేను కానీ నిన్నిలా చూశానంటే చంపేస్తాను జాగ్రత్త అంటూ కళ్ళు పెద్దవి చేసి అరిచి మరీ చెప్పాడు. అతని అరుపుకి ఉలిక్కిపడి ఏడవడం మొదలుపెట్టింది రూపాలి. ఆపు, నీ ఏడుపు వింటేనే నాకు ఇరిటేషన్ వస్తుంది అనడంతో తన కళ్ళు తుడుచుకొని అతని వైపు చూసింది. నీకు ఏది మాటలతో అర్థం కాదు కదా, చెప్తాను. నీ నాటకాలకి అడ్డుకట్ట ఎలా వేయాలో నేను చెప్తాను. పద అంటూ ఆమె చేయి పట్టుకొని విసురుగా అక్కడ నుండి లాక్కెళ్ళాడు శౌర్య. రోజులగానే మెయిడ్ కీస్ తనకి అప్పచెప్పగానే డ్రైవర్ కార్ తీసుకురావడంతో వెనుక డోర్ తీసి ఆమెను కారులోకి నెట్టి తను కూడా ఆమె పక్కన కూర్చున్నాడు కోపంగా. ఆ వెంటనే కార్ స్టార్ట్ అవ్వగా పక్కన కూర్చున్న అతనిని చూడడానికి కూడా భయంగా ఉంది రూపాలికి. దవడలు బిగబట్టి ఆమె వైపు చూస్తున్న అతనిని చూపుల్లో తన మీద ఎర్రని నిప్పులై కురుస్తున్న ఫీలింగ్ ఆమెకి. ఆ చూపుల వేడిలో తను తగలబడిపోతున్నట్టు ఉండగా ఒక మూలకి ఒదిగి కూర్చుంది బెదురుగా. ఎంత ధైర్యంగా ఉండాలన్నా కూడా తాను చేసిన పనికి, అతను అడిగే మాటలకి తన దగ్గర సమాధానం లేకపోవడంతో ఆమెలోని ధైర్యం సన్నగిల్లుతుంది ప్రతిసారి. ఆఫీస్కి వచ్చే వరకు అతనిలో అదే కోపం కంటిన్యూ అవుతుంటే ఆమెలో అదే గిల్టీ ఫీలింగ్ మనసుని బాధ పెడుతుంది. కార్ సెల్లార్లో ఆగగానే ఆమె చేతిని పట్టుకొని దాదాపుగా ఈడ్చుకు వెళ్తున్నట్టుగా ఆమెని పైకి తీసుకెళ్ళి తన స్టాఫ్ అందరినీ అసెంబుల్ అవ్వమని చెప్పి
అనౌన్స్ చేయించి రూపాలిని తీసుకువెళ్ళి వాళ్ళ ముందు నిలబెట్టాడు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీకు ఒక విషయం చెప్పాలని ఆఫీస్ టైంలో డిస్టర్బ్ చేశాను అని చెప్పగానే అందరూ ఆ విషయం ఏంటో అర్థం కాక ఇప్పుడు లేనిది శౌర్య తమతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నాడో అని ఒకరికి ఒకరు మౌనం కళ్ళతో క్వశ్చన్స్ చేసుకుంటున్నారు స్టాఫ్ అందరూ. అతను ఏం చేస్తున్నాడో అర్థమైనట్టు శౌర్య చేతిలో ఉన్న తన చేతిని వదిలించుకొని అక్కడ నుండి వెళ్ళిపోవడానికి చాలా ట్రై చేసింది భయంగా రూపాలి. చూడండి, నేను ఈ టైంలో మిమ్మల్ని అందరినీ అసెంబ్ల్ అవ్వమని చెప్పడానికి కారణం ఏంటి అంటే అంటూ గింజుకుంటున్న రూపాలి చేతిని గట్టిగా పట్టుకొని ఆమె వైపు సైడ్ స్మైల్తో చూస్తూ, నా పిఏ అయిన మిస్ రూపాలి అని సారీ అని. అవును, ఇప్పుడు నువ్వు మిస్ నా మిస్సెస్ అని ఆమెని అడిగాడు వెటకారంగా. ఆమె కోపంగా తన వైపు చూడడంతో ఓకే నేనే చెబుతాను అంటూ నా పిఏ అయిన ఈమె మరెవరో కాదు అని నవ్వుతూ ఆమె వైపు చూస్తూ మిస్సెస్ రూపాలి శౌర్య ఖన్నా అని చెప్పాడు. అప్పటి వరకు అతని చేతిలో ఉన్న రూపాలి చేతిని ఆశ్చర్యంగాను, తను కూడా అందరిలా ఏదైనా చేసి పనిష్మెంట్ తీసుకోబోతుందేమో అని ఆతృతగా చూస్తున్న అందరికీ శౌర్య చెప్పిన మాట గట్టి షాక్నే ఇవ్వడంతో వాళ్ళు ఏం వింటున్నారో కూడా అర్థం కాలేదు వాళ్ళకి. వాళ్ళ షాక్ ఊహించనిదే కావడంతో దానిని పట్టించుకోకుండా మీరు విన్నది నిజమే, తను నా భార్యనే, అలా అని తనకి ఆఫీస్లో ఉండే రూల్స్లో ఏ మినహాయింపు కానీ స్పెషల్గా ఏ స్టేటస్ కానీ ఉండదు. నాకు సంబంధించినంత వరకు మీరు అందరూ ఎలాగో తను కూడా అలాగే. అది మాత్రమే కాదు, తను నా భార్య అని మీరు తనని స్పెషల్గా ట్రీట్ చేయవలసిన అవసరం లేదు అని చెప్పి పెళ్ళి ఏదో హడావిడిగా అయిపోయింది కాబట్టి మా పెళ్ళి గురించి అందరికీ తెలియజేయడం కోసం రేపు నైట్ పార్టీ ఏర్పాటు చేస్తాను, దానికి మీరందరూ కూడా అటెండ్ అవ్వాలి అని చెప్పి అతను చేసిన పనికి శిలలాగా కదలకుండా మెదలకుండా తననే చూస్తూ ఉండిపోయిన ఆమె చేతిని వదిలి అక్కడి నుండి నేరుగా తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు శౌర్య. ఇంకా ఉంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి.